అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు వచ్చింది. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకం జరగాలని చెప్పి తీర్పు వచ్చింది. అయితే దీని మీద కౌంటర్ దాఖలు చేయడానికి ఇతర రాష్ట్రాలకు అంటే కర్ణాటక అలాగే మహారాష్ట్రలకు 4 వారాల గడువునిచ్చింది. అయితే పూర్తి వివరాలు ఈ తీర్పుకు సంబంధించిన సారాంశం మా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, సారాంశం ఏంటి? తీర్పు సారాంశం ఏంటి? 2 రాష్ట్రాల మధ్య పంపకం జరగాలన్నట్లుగా కనపడుతోంది. వాస్తవానికి ఇది ఈ కృష్ణా నదీ జలాల యొక్క ప్రాజెక్టుల వారీగా పంపకాలు జరపాలన్న అంశం ఒక విభజన చట్టంలో ఉంది. విభజన చట్టంలో 89 సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా ఈ కేటాయింపులు జరపాలని పేర్కొనడంతో 4 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రాజెక్టుల వారీగా ఈ కేటాయింపులు జరపాలా, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య ఈ నీటి వివాదాలు వస్తాయి కాబట్టి ఈ ప్రాజెక్టుల వారిగా ఈ 2 రాష్ట్రాల వరకే ఈ ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు జరపాలన్న మీమాంస ఉండేది. ఆ మీమాంస మీద కృష్ణా ట్రిబ్యునల్లో ఇప్పటి వరకు వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన తర్వాత ముందుగా ఈ అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కృష్ణా నదీ జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఈ కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 1005 టీఎంసీల నీటిని ఈ 2 రాష్ట్రాల చెందినటువంటి ప్రాజెక్టులకు ఆ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలన్నది ఈ రోజు ఈ ఉత్తర్వుల యొక్క సారాంశం. ప్రధానంగా 2010 డిసెంబర్ 30వ తేదీన కృష్ణా ట్రిబ్యునల్ 6 ఏళ్ల పాటు విచారణ జరిపిన తర్వాత అన్ని రాష్ట్రాలకు ఈ మిగులు జలాలతో సహా కలిపి ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత కృష్ణా నీటిని వాడుకోవాలన్న అంశంపై స్పష్టత ఇచ్చింది, తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఈ తీర్పుని అధికారికంగా జారీ చేసేందుకు సుప్రీంకోర్టు అడ్డుపట్టడంతో దాన్ని అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించలేదు. కాబట్టి అప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చేసినటువంటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 1005 టీఎంసీలలో 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రాజెక్టుల వారీగా ఒక్కొక్క ప్రాజెక్టుకు ఎంత నీటిని వాడుకోవాలన్న అంశంపై ఈ కేటాయింపులు జరపాలన్నది ఈ రోజు ఉత్తర్వుల యొక్క సారాంశం. కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల సారాంశాన్ని ఆధారం చేసుకొని ఇక మహారాష్ట్రలో కర్ణాటకలు ఈ విషయంలో వాళ్ళ వాదనలు వాళ్ళు ఇప్పటికే చెప్పారు. ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఈ 2 రాష్ట్రాలకు మాత్రమే ఈ అంశాన్ని పరిమితం చేయాలి, కానీ అన్ని రాష్ట్రాలకు దీన్ని వర్తింప చేయడానికి వీల్లేదు. మహారాష్ట్ర కర్ణాటక సంబంధం లేదు. కాబట్టి ఈ వాదనలు ఇక్కడి నుంచి కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంత మేరకు నీటిని కేటాయించాలన్న అంశంపై ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని 2 రాష్ట్రాల మధ్య పంచండి, మొత్తం 4 రాష్ట్రాలను కలపొద్దు అనేది వాళ్ళ వాదన. అంటే ఆల్రెడీ 3 రాష్ట్రాలకు కూడా విడివిడిగా ఎంత మేరకు ఈ కృష్ణా నదీ జలాలను వాడుకోవాలని చెప్పి మిగులు జలాలతో సహా కలిపి ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి 1005 టీఎంసీలు కేటాయించారు. కాబట్టి ఈ 1005 టీఎంసీల నీటిలోనే ప్రాజెక్టుల వారీగా 2 రాష్ట్రాలకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంత ఉండాలన్న అంశం మీద ఇక నుంచి వాదనలు కొనసాగుతాయి. ఆ తర్వాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరుగుతాయి. అయితే ఇది 1 సంవత్సరం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నీరు లేనప్పుడు స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ಇದು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಹಳ ಮುಖ್ಯ ನಿರ್ಣಯ. ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ದಟ್ ದ ಟ್ರೈಬ್ಯುನಲ್ ಹ್ಯಾಸ್ ಪಾಸ್ಡ್ an order. 2013ರ ಐತೀರ್ಪು ನಮಗೇನು ಅಲೋಕೇಶನ್ ಆಗಿದೆ ಅದು ಮುಂದುವರಿಯುತ್ತೆ. Yes, that remains intact unless Supreme Court in the appeal order the separate matter. As far the tribunal is concerned, the allocations made in 2013 remains intact. Are you fully satisfied? Do you have any obligations? I think we have to read the judgment, but we are fully satisfied as we heard in the court. Thank you. Thank you. Pratibha, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కౌంటర్ 4 వారాల్లో దాఖలవుతుంది.